1955వ సంవత్సరము డిసెంబర్ 31వ తేదీన ఇత్సేష్లో దానియేలు గారు చేసిన ప్రసంగము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకని ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు ఒక ద్వంద్వ మనస్సుతో ఉంటాయి. ప్రారంభ దశలలో మన నుండి సామాన్యంగా 2 ప్రార్థనలు పైకి వెళ్తూ ఉంటాయి. మనసు యొక్క ప్రార్థన మరియు హృదయం యొక్క ప్రార్థన. మనస్సు దేనినో అడుగుటకు ఆశించును గాని హృదయం దాన్ని అంగీకరించదు. మనము దేవుని వెదకుచూ ఉండగా హృదయం కూడా అంగీకరించుట ప్రారంభమగును. అప్పుడు మన హృదయముతో మరియు ఆత్మతో దేవుని వెదకుట ప్రారంభిస్తాం. మానసిక ప్రార్థనలు వినుటకు చాలా మంచిగా ఉంటాయి గాని మనం ప్రభు యొద్ద కనిపెట్టుచూ ఉండగా మనలను క్రిందకు లాగే మరి ఒక శక్తిని అక్కడ మనం కనుగొంటాం.